నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మరి అసెంబ్లీ ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నట్లుగానే కనిపిస్తోంది. నిన్న గీతాంజలి కేసు చూసుకున్నా, ఈరోజు డ్రగ్స్ కేసు చూసుకున్నా, ప్రతి దాన్ని కూడా రాజకీయం చేద్దాం, దాని ద్వారా ఏదో విధంగా లబ్ధి పొందుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా భగ్నమవుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ వ్యవహారాన్ని అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు లేదంటే జరగాల్సినటువంటి విచారణ, ఈ అంశాలన్నీ కూడా పక్కదారి పట్టించి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు మీద బురద జల్లడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాం అని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుట్రలు కుతంత్రాలు కూడా ఈ రోజున బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికలకి ఏదైతే 27వ తారీఖు నుంచి బస్సు యాత్రలు ప్రారంభించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ యాత్రలు నిర్వహించబోతా ఉన్నారు. అవి కూడా సరిగ్గా సజావుగా చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఈ వరుస ఎదురు దెబ్బలతోటి ఇక ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి నిజంగా ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముంగిట జరుగుతున్నటువంటి పరిణామాలు, డ్రగ్స్ వ్యవహారం, డ్రగ్స్ కేసులో జరుగుతున్నటువంటి కీలక మలుపులు కానీ, సిబిఐ విచారణ కోరుతున్నటువంటి వైనం కానీ, లేదంటే అసలు దాన్ని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం, ఇదే ఈ రోజున డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. సార్ నమస్తే. నమస్కారం మేడం. ముఖ్యంగా ఈ రోజున డ్రగ్స్ వ్యవహారం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ కేసులో మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ నాయకుల వారసులు, వాళ్ళ లావాదేవీలు, అంటే ఏదైతే ఆక్వా కంపెనీ ఉందో, సంధ్యా ఆక్వా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అధినేతతోటి తెలుగుదేశం నాయకులకే పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు కూడా నడిపారు. మొత్తం ఈ డ్రగ్స్ రాకెట్ అంతా నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు దొంగ అని అరవడం చూసారు ఎప్పుడన్నా? ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తున్నది అదే. ఎందుకనంటే మనందరికీ తెలుసు, మేము ప్రూఫ్స్తో సహా బయట పెట్టాం. ఇంకా మళ్ళీ కొత్తగా అందులో మాట్లాడేది చాలా క్లియర్గా ప్రూఫ్స్తో సహా బయట పెట్టాం. అందులో ఉన్నది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, ఎవరైతే విజయసాయి రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఆంతరంగికుడు, చాలా నమ్మినటువంటి బంటు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. మా బాధల్లా ఏంటి అని అంటే 25 టన్నులు, ఒకటి కాదు రెండు కాదు, 25 టన్నులకి సంబంధించినటువంటి టన్నుల ఇవాళ కుకైన్ అక్కడికి వస్తే ఈ జగన్ కొకైన్ రెడ్డి గారు వచ్చి లేదండి మాకు సంబంధం లేదండి అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పేడ్ ఆర్టిస్ట్తో మాట్లాడిస్తాడా? చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే లోకేష్ గారికి కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఏం సంబంధం ఉంది? చెప్పండి ఏం సంబంధం ఉందో. మాకు గనక సంబంధం ఉంటే వీళ్ళు 16వ తారీఖున కంటైనర్ వస్తే 20వ తారీఖు వరకు ఎందుకు సిబిఐ వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వలేదు? ఎందుకు అడ్డుపడ్డారు? ఇది నేను కాదండి చెప్పేది, సిబిఐకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలోనే అది మెన్షన్ చేస్తుంది. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు మాకు సహకరించలేదండి అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. అందులో మా విధులకి ఆటంకం కలిగించారని మెన్షన్ చేశారు అందులో. సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. 2021 నేను ఐ షో యూ ద లెటర్. ఇది ఎప్పుడంటే 2021 ఐ థింక్ అక్టోబర్లో అనుకుంటా. లోకేష్ గారు చాలా క్లియర్గా, ఇంత క్లియర్గా 2021 నుంచి మేము ఫైట్ చేస్తున్నాం వీటి మీద, డ్రగ్స్ మీద. ఐఎమ్ క్లీన్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చాం. మా పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులంతా కూడా మేము డ్రగ్స్ని నిషేధిస్తున్నాము, అసలు డ్రగ్ వాడకాన్ని అనేటువంటిది మనందరం కూడా మూకుమ్మడిగా దాన్ని మనం ఎదుర్కొనాలి, యువతకి మనం భరోసాని కల్పించాలి, వాళ్ళని మత్తులో దిగకుండా కాపాడాలని చెప్పి ఐఎమ్ క్లీన్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చాం మేము. మరి 2021 నుంచి చెప్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నారా? వినపడట్లేదా వాళ్ళకి? చెవుల్లో ఏమైనా సీసం పోసు కూర్చున్నారా? అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి తెలీదా? వాళ్ళని ఇంకో విషయం చెప్తాను మీకు. 2023 మార్చ్ అనుకుంటా, ఫిబ్రవరి ఎండింగ్ అండి. ఇవన్నీ నేను ఐఎమ్ గివింగ్ యూ ది ప్రూఫ్స్. ఇది లోకేష్ గారు ఆ రోజున డైరెక్టర్ జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి రాసినటువంటి లెటర్. ఎందుకు రాశారు? మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార్కోటిక్ కంట్రోల్స్ బ్యూరో వాళ్ళకి లెటర్ రాసి, ఏదైతే ఒక డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది, ఎపీ సెంటర్ ఆఫ్ డ్రగ్స్గా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా క్లియర్గా లోకేష్ గారు స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక దీని ఆధారంగా అంత క్లియర్గా దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుందని రాశారు. దీని తర్వాత ఆయన హోమ్ సెక్రటరీకి రాశారు, అలానే సాక్షాత్తు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా ఒక లెటర్ రాశారు. ఇది మా పార్టీ కమిట్మెంట్, యువత భవిష్యత్తును కాపాడడం కోసం మా పార్టీ కమిట్మెంట్ ఇది. ఇన్నిసార్లు మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసామే, ఇన్నిసార్లు మేము చెప్పామే, ఈ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు కోట్ చేస్తాను సతీష్ గారు. ఎందుకనంటే ఇది వీళ్ళది ఎలా ఉంటుందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంటుంది. ఇప్పుడు డ్రగ్ సీజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇయర్ వైజ్ చూద్దాం మనం. 2019 నుంచి 2023కు వచ్చేంత వరకు ఆల్మోస్ట్ 400% ఇంక్రీజ్. 400%. అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? తల ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ రాష్ట్రాన్ని ఇవాళ రోజును గంజాయికి క్యాపిటల్గా మార్చింది నిజం కదా? లేకపోతే ఒక ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే, అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే 25 టన్నుల కన్సైన్మెంట్ ఒకటి సరదాగా అలా వచ్చేస్తుందండి పోర్టుకి. సరదాగా ఎవడికి చెప్తున్నాడు? తమాషాలా వీళ్ళకి. ఇంకో విషయం చెప్తాను, మనందరం కూడా పెద్దలు కూడా చాలా సందర్భాల్లో చూసాను సార్, అరే 1 కిలోమీటర్ రోడ్ వేయలేనాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పుడు అడుగుతున్నా, సరే రోజా గారు వచ్చి మేము 44,000 కోట్లు ఖర్చు పెట్టాను రోడ్లకని చెప్పారు. సరే మరి ఎక్కడ రోడ్లు వేశారో? ఎందుకంటే వాళ్ళ ఓటర్లు వేరు రాగా మరి వాళ్ళ ప్రాంతాలు వేరే, వాళ్ళ రోడ్లు కూడా వేరేనేమో నాకు తెలియదు. కానీ మాట ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 కిలోమీటర్ రోడ్డు కూడా వాళ్ళు ఎక్కడ వేసింది లేదు కదా. మరి అలాంటప్పుడు ఒక రోడ్లే సరిగ్గా వేయలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం కదా మీది. అలాంటిది వీళ్ళు పోర్ట్లు కడుతున్నాం అంటే ఎందుకయ్యా వీళ్ళు ఊరికే పోర్ట్ల మీద పడ్డారని అనుకున్నాను నేను. తర్వాత ఇవాళ నిన్నటి నుంచి చూస్తుంటే ఓహో దీని వెనక ఇంత మర్మం ఉందా అని నాకు అర్థం కాల. అందుకే మీరు గమనించండి సార్, కాకినాడ, గంగవరం, ఆ పోర్టు, కృష్ణపట్నం, ఈ పోర్ట్లన్నీ కూడా తన అనునయులకు ఇచ్చుకున్నాడు. అంటే ఇంత ధనదాహం, ఇంత దుర్మార్గం, ఇంత ఒక రకమైనటువంటి కక్ష, రాష్ట్రం మీద కక్ష అండి ఇది, రాష్ట్ర ప్రజల మీద కక్ష ఇది, రాష్ట్ర యువత మీద కక్ష ఇది. వీళ్ళకి అసలు నిజంగా నైతిక అర్హత ఉందా? ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు ఆ ప్రభుత్వానికి కనీసం నైతిక బాధ్యత లేదా? ఇవన్నీ పక్కన పెట్టేసి మాకేం సంబంధం లేదు, మమ్మల్ని ఎవడన్నా ఏమన్నా మేము పట్టించుకోం, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది మాకు ఆధారాలతో సహా వాళ్ళు ఎవరన్నా చూపించినా మేము పట్టించుకోం, మేము మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, లేదా పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, లేకపోతే లోకేష్ గారిని తిడతాం. ఇదే వాళ్ళ కాన్సెప్ట్. ఇందాక మీ ఇంట్రొడక్షన్ స్పీచ్లో మీరు ఇంకో మాట అన్నారు, అసలు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు కదండి వీళ్ళు. అసలు ఏం వెళ్తారు వెళ్ళి ప్రజల దగ్గరికి ఏం చెప్తారు? నేను 9 సార్లు నేను 9 సార్లు ఛార్జీలు పెంచానని చెప్పుకుంటాడా? లేకపోతే ఇన్ని వేల కిలోలకు సంబంధించినటువంటి డ్రగ్స్ నేను రాష్ట్రంలో తీసుకొచ్చానని చెప్తాడా? ఏం చెప్తాడమ్మా? రైట్, అందులోకి వద్దాం సార్. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు గారు లేదంటే లోకేష్ గారి ప్రమేయం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆక్వా ఇండస్ట్రీస్ అధినేతతోటి సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఇవిగో ఆధారాలు అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు, గతంలో ఉండొచ్చు, ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు. అలాంటిది ఈ రోజున వాళ్లకున్న సంబంధాలు, వాళ్లకున్న బంధాలు అని చెప్తున్నారు. మరి అలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నట్లయితే 25,000 కిలోల డ్రగ్స్ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మరి అరెస్ట్ చేసి విచారణ చేయొచ్చు కదా. మరి ఏపీ సిఐడి కానీ, ఏపీ పోలీసులు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలా చిటికెల్లో అరెస్ట్ చేసిన వాళ్ళు 25,000 కేజీల డ్రగ్స్ అక్కడ దొరుకుతూ ఉంటే మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కేవలం మీడియాలోను, సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రచారాలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మోడస్ ఆపరండి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఏదన్నా పని చేయాలి అంటే ఇటువంటి తప్పుడు పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తారు. వాళ్ళు కొన్ని కంపెనీలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకొని ఎక్వైర్ చేస్తారనమాట. ఎక్వైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అందులో అది కూడా ఎవరన్నా కమ్మోళ్ళకి సంబంధించిన కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. వాళ్ళ పార్ట్నర్షిప్ ఇంకా కొంత ఉంటుంది అందులో. వీళ్ళు దాని ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇది మొదటిసారి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీకు ఈ డ్రగ్స్ ఇప్పుడు మీరు చెప్పిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీనే కాకుండా ఇంకొక కంపెనీ ఏంటి అంటే, మీకు సేఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. అది పల్నాడు జిల్లాలో ఉంటుంది. ఆ కంపెనీ కూడా
కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళది. దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసి దాని ద్వారా డ్రగ్స్ అమ్మితే, డ్రగ్స్ అంటే నిషేధిత డ్రగ్స్ అమ్మితే బాంబే నార్కాటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని ఆ కంపెనీని సీజ్ చేసి ఆ సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇదే పాయింట్, అరెస్ట్ చేసిన వాడు రెడ్డే, కానీ ఆ కంపెనీ మాది కాదు, ఆ కంపెనీ తెలుగుదేశం వాళ్ళది, చౌదరులది అని అప్పుడు కూడా చెప్పారు, ఇదే పాయింట్ చెప్పారు. నేను అందుకనే క్లియర్ కట్గా మీకు కంపెనీ పేరుతో సహా చెప్తున్నా. వీళ్ళ మోడస్ ఆపరండి అట్లా ఉంటుంది. మీరు ఇంకొకటి, ఈ మద్యం జగన్ బ్రాండ్ మద్యం చాలా ఉన్నది కదా, ఈ కంపెనీలన్నీ అప్పుడు మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ తెచ్చింది మేము కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వీటికి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పాడు. అంటే ఓకే, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, నువ్వు ఆపచ్చు కదా. అంటే ఈ డిస్టిలరీలు బ్రోరీస్ కూడా వీళ్ళే టేక్ ఓవర్ చేసి, వీళ్ళే మొత్తం అంతా వాళ్ళే తీసుకొని, వాళ్ళే నడుపుతూ, వాళ్ళే ఈ అక్రమ సారాన్ని మద్యాన్ని తయారు చేస్తూ దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ ప్రభుత్వమే తీసుకొచ్చి, అసలు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నథింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో జరిగే లిక్కర్ స్కామ్తో పోలిస్తే. ఇవన్నీ కూడా మరి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. కానీ ఇట్లా ఈ విధంగా వాళ్ళ మోడస్ ఆపరండి ఇది తీసుకొచ్చేసి ఒక కంపెనీని తీసుకొచ్చి, ఇప్పుడు ఈ సంధ్య ఎక్స్పోర్ట్లో ఎవరో ఒక ఆయన చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వీళ్ళకి రిలేషన్ అంటగడతారు, అదే చెప్తారనమాట. అదే చెప్పేసి తెలుగుదేశానికి వీళ్ళకి సంబంధం ఉన్నది, లేకపోతే ఒక బీజేపీకి వీళ్ళకి సంబంధం ఉన్నది అని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ నేను ఒక చిన్న అబ్జెక్షన్ చెప్తాను సార్. అసలు జరిగింది ఒక క్రైమ్, దాంట్లో సామాజిక వర్గాలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక సామాజిక వర్గం రాగానే దాన్ని ఒక పార్టీకి ఎలా అంటగడతారు? నేను అదే పాయింట్ చెప్తున్నానండి, నేను అదే పాయింట్ చెప్తున్నది. ఇప్పుడు క్రైమ్ జరిగింది, అసలు ఇంత పెద్ద కన్సైన్మెంటు, డ్రగ్స్ కన్సైన్మెంట్ రావటమే అసలు దరిద్రం, భారతదేశానికే దరిద్రం. అటువంటి దరిద్రమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు నువ్వు ఎవరైనా అరెస్ట్ చేయి, ఎవరైతే ఉందో ఎవరైనా అడిగారా? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారా? ఎందుకు చర్య తీసుకోలేదని అడిగారా? మొత్తం అందరినీ అరెస్ట్ చేసేయి, నీ చేతిలో అధికారం ఉంది కదా. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో అసలు ఏమి స్కామే జరగకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు కదా. ఆధారాలు లేవు, ఆధారాల కోసం అరెస్ట్ చేశారు కదా. మరి ఇంత పెద్ద కన్సైన్మెంట్ అక్కడ వచ్చి ఉన్నది కదా. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ అసలు ఈ వైసీపీ అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు జనరల్గా కుట్ర చేయరు. ప్రభుత్వమే కుట్ర చేస్తున్నది, ఎవరితో చెప్పాలో అర్థం కాదు. ఆ కుట్రలో పోలీసులు పాత్రదారులు ఉంటారు, ఇంకెవరికి చెప్పాలి? ఈ విధమైన సర్కమ్స్టాన్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా దీని మీద ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మేము సిద్ధం, మొన్నటి వరకు సిద్ధం చూసాం కదా, ఇప్పుడు సిద్ధం అని పెట్టాడు, అది అటర్ ఫ్లాప్ కావడంతో మేము సిద్ధం అంటున్నాడు. ఫస్ట్ పర్సన్లో ఉంది మొదటి ప్రోగ్రాం, అంటే సిద్ధం, నేను సిద్ధం అని. నేను నుంచి అందరినీ కలుపుకెళ్తే తప్ప లాభం లేదనుకొని ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడు. అంటే ఈ తరహా మీరు అక్కడ మర్చిపోయారు. ఫస్ట్ ఏమో నేను ఓడిపోతానని అనుకున్నాడు, ఇప్పుడు మొత్తం కట్టకట్టుకుని అందరం కలిసి ఓడిపోతున్నాం, దానికే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. కవి హృదయం మీరు అక్కడ అర్థం చేసుకోవాలి పాపం జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ తరహా ఈ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేసి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆ అమ్మాయిని గీతాంజలిని పొట్టన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మొత్తం అక్కడ ఇన్సిడెంట్ జరిగి ఎవరో తోశారు, రైలు కింద నుంచి తోశారు అన్న ఎలిగేషన్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఆ అమ్మాయికి వైసీపీ సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆ అమ్మాయి అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయి అని ఇంకొక ఎలిగేషన్ వచ్చింది. దాన్ని కాదు అని ప్రూవ్ చేయొచ్చు కదా. అవన్నీ చేయకుండా ఆ బ్లేమ్ని, ఆ అమ్మాయి చనిపోయిన ఒక దురదృష్టకర సంఘటనని తెలుగుదేశం మీదకి నెట్టేయాలి అన్న కుట్ర ఎందుకు? ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వీళ్ళే కుట్రలు పన్నుతూ ఉంటే
ఇంకా ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? అందుకనే వీళ్ళు ఎన్ని యాత్రలు తీసుకున్నా, ఎన్ని బస్సు యాత్రలు పెట్టినా, ఎంతమంది కలిసి వెళ్తున్నా కానీ ప్రజల నుంచి స్పందన రావట్లేదు. సిద్ధం సభలు అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మేమంతా సిద్ధం అన్నా, లేకపోతే అందరినీ పక్క రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు, కర్ణాటక నుంచి తెచ్చుకొని అందరం కలిసి సిద్ధం అన్నా కానీ అక్కడ స్పందన అయితే కనపట్టలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా, అంటే ఇప్పుడు అయిపోయింది, అంత్యకాలం సమీపించింది కదా, మొత్తం 5 సంవత్సరాల మ్యాండేట్ కూడా అయిపోయింది. కనీసం ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకుండా, అంటే అధికారంలోకి రాగానే మార్చుకోవాలి సాధారణంగా, కానీ అధికారం ఎండ్ అయిపోయినా కానీ ఇంకా మార్చుకోకపోతే అది ఎట్లా, ఏ విధంగా చూడాలనేది మరి నాకైతే అర్థం కావట్లేదు. మేడం, ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఒక క్రైమ్, ఎందుకంటే డ్రగ్స్ ఇన్ని వేల కేజీలు రావడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఒక్క రాష్ట్రానికి సరఫరా చేయడానికా, లేదు దేశం మొత్తం కూడా దీన్ని ఒక ముఠాల్ని పెట్టి సరఫరా చేయించడానికి ఒక గ్యాంగ్ ఈ మాఫియా తెప్పించిందా ఏమిటి అనేటువంటిది కూడా తెలియాలి. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం కూడా కుదిపేస్తూ ఉంది ఈ ఉదంతం. ఎందుకంటే 25,000 కేజీల డ్రగ్స్ వచ్చింది అంటే దాన్ని ఇంటర్పోల్ వచ్చి చెప్పే వరకు కూడా తెలియలేదు. ఇక్కడ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం లేకుండా ఇన్ని వేల కేజీలు వచ్చి ఇది బయటకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయా? మరి నిఘా వ్యవస్థలు ఉంటాయి కదా. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి మీద పెద్ద బాధ్యత ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ రేపు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టార్గెట్ 404 అని వెళ్తున్నారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద, అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ అంశం మీద చర్యలు తీసుకోకపోతే అది రాజకీయంగా కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉండొచ్చు? నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఎన్డీఏలో లేక ముందర కూడా మేము దానికి సంబంధించిన ఎక్కడెక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు అవుతా ఉన్నాయో వాటిని మేము ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూనే వచ్చాం. సో ఇప్పుడు ఖచ్చితంగా మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పి మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమిగా కూడా మేము అది కోరుకుంటాం కదండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 25 టన్నులు అంటే 1 కోటి మందికి సరఫరా చేయొచ్చండి. 1 కోటి మందికి 25 టన్నులు అంటే మీరు ఆలోచన చేయండి. అంటే వీళ్ళు ఏం ఆలోచన చేశారు? ఒక తరం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో కాదు, వీళ్ళ టార్గెట్ కంప్లీట్గా ఒక జనరేషన్ని నాశనం చేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. సో ఖచ్చితంగా అలాంటి దాన్ని ఎవరైనా సరే, ఇప్పుడు ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సీమితమైనటువంటి అంశంగా ఇది మనం చూసేటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాలుగా మేము ఏం చెప్తున్నామంటే ఎక్కడెక్కడైతే డ్రగ్స్ పట్టుబడతా ఉన్నాయి, అది తమిళనాడులో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అటు గుజరాత్ దగ్గర కావచ్చు, ఎక్కడెక్కడైతే డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయో దాని ఒరిజినల్ సోర్స్ మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇదే కదా మేము మెన్షన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ని మీరు ఇవాళ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదరా నాయన అనే కదా మేము బాధపడతా ఉంది. సో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అండ్ ఆల్సో నిన్న ఈవెన్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మనందరం కూడా ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. అండ్ ఆల్సో సిబిఐ దీన్ని విచారణ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా కాకుండా సిబిఐకి సహకరించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, కంటైనర్ వచ్చి ఆగిందయ్యానంటే వర్షం పడుతుంది, కంటైనర్లో ఉన్నవన్నీ ఇదైపోతాయి అని ఎవరో చెప్తే ఆగిపోయారు. సిబిఐకి వాళ్ళు సహకరించలేదు. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఇప్పుడు దే హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ స్టెప్ అయితే ఉంటుంది అనేటువంటిదే మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఇది రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే యువత యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఇది. మనం ఏదో ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని దుమ్మెత్తిపోయడమో ఇదో అదో కాదు, బ్లేమ్ గేమ్ కాదు. మేము ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, నేను నిన్న కూడా చెప్పాను, మా అధినాయకుడు కూడా చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు మేము ఒకటే చెప్తాను, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమగ్ర విచారణ చేయండి కదా. అసలు ఈ మాట నేను ఇప్పుడు ఏదైతే ఏ మాట మాట్లాడుతున్నానో ఈ మాట అసలు ఒక్కసారన్నా ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఇది ఒక చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళని శిక్షించేంత వరకు మేము కామ్గా కూర్చోము అనేటువంటి మాట మీరు నేను మాట్లాడతామా, లేదా సత్యమూర్తి గారు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారండి? అక్కడ కూర్చొని అధికారం వెలగబెడుతున్న వాళ్ళు కదా మాట్లాడాలా, వాళ్ళు కదా మాట్లాడాల్సింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు న్యూట్రల్ సిటిజన్స్గా ఉన్నారు, మీరు జర్నలిస్టులుగా ఉన్నారు. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే అవుతుందా? ఎవరు ఈ భరోసా ఇవ్వాలి? ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు దీంట్లో ఉన్నవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా మేము వాళ్ళని శిక్షిస్తాం, దీని ఎండ్ వరకు మేము వెళ్తామని ఎవరు మాట్లాడాలి? ఈ మాట
ఎందుకు రావట్లేదు ప్రభుత్వం నుంచి? అండ్ ఇంకో విషయం అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐమ్ రియలీ వరీడ్ ఆఫ్. 2 రోజులైంది ఇష్యూ అయ్యి, ఇప్పటివరకు రాష్ట్రానికి ఒక హోంమంత్రి ఉన్నారా? ఉన్నారా సార్? మహిళా మీకు ఉన్నారా సార్? మీకు తెలుసా సార్? అంటే ఆన్ రికార్డ్ ఉన్నారు కదా. ఎక్కడన్నా ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఏమన్నా కనిపించిందండి మీకు? హ్యావ్ యూ ఎవర్ సీన్? 2 రోజులైంది, 25 టన్నుల కొకైన్ పట్టుబడింది. నిస్సిగ్గుగా ఎవడు పడితే వాడు బయటకు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడుతున్నారే మీ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళు. మరి రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి ఒక మహిళ, అది కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఇవాళ? ఏం ఆపుతోంది మిమ్మల్ని? నేను ఈ మాట ఎందుకు మాట్లాడకూడదు? ఆంధ్ర ఎస్కోబార్ అని వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని, జగన్ కొకైన్ రెడ్డిని నేను ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదండి? మేము అనొచ్చు, 2 నిమిషాలు పట్టదు మాకు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఇవాళ రోజున ఎవరు దీన్ని వెనుకున్నారో దాన్ని మీరు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? అసలు ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ ఇష్యూ బయటికి రాగానే సతీష్ గారు ఇమ్మీడియట్గా ద ఫస్ట్ ట్వీట్ ఫ్రమ్ దెమ్, ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ దెమ్ వాజ్ బ్లేమింగ్ తెలుగుదేశం పార్టీ. నేను తమాషాలు అనుకుంటున్నారా? ఎవడరా వాడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేదని నేను ఒక మాట మాట్లాడితే? ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుందని మాట్లాడితే? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం యావత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడికి ఎవరైతే విజయసాయి రెడ్డికి అత్యంత ఆప్తుడో అతను పిఎస్సిఎస్ చైర్మన్. ఇవన్నీ కనిపించవా వీళ్ళకి? అసలు ఏం మాట్లాడతారు? ప్రతి దాన్ని బయటకు వచ్చి రాజకీయం చేసేయడం, ఏమంటారంటే గుడ్డగాల్చి మా మీద వేసేయడం, మేము తుడుచుకుంటూ కూర్చోవాలా? సార్ ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఒకటి రాష్ట్రానికి వచ్చింది, ఇక్కడ సిబిఐ ఇంటర్పోల్ కలిసి వచ్చి రాష్ట్రంలో డ్రగ్స్ని పట్టుకున్నారు. ఇది ప్రకంపనలు సృష్టించింది రాష్ట్రానికి, దేశాన్ని కుదిపేస్తుంది. ముఖ్యమంత్రి బయటకు రాడు, ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, కనీసం మీడియా సమావేశం పెట్టడు. జరిగింది ఇది, దీని మీద విచారణ జరుగుతుంది అని చెప్పడము, లేదంటే దాని మీద ఏం జరుగుతోంది, ఎలాంటి విచారణ జరుగుతోంది, మరి సిబిఐ అధికారులు వచ్చారు కదా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఈ మాఫియాని అరికడతామని చెప్పి బాధ్యతగా చెప్పాల్సిన ముఖ్యమంత్రి కనీసం ప్యాలెస్ వదిలి బయటకు రాకుండా ఒక్క ప్రకటన కూడా లేదంటే దీన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యమంత్రికి అలవాటు లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు మరి నాకైతే తెలియదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏమంటారు ఫస్ట్ క్లాస్ ఇప్పుడే కాదు, అంతకు ముందర విజయవాడలో దొరికిన కన్సైన్మెంట్ కూడా చాలా పెద్దది. ముంద్రా పోర్ట్లో దొరికింది. అది కూడా చాలా అలార్మింగ్ సిచ్యుయేషన్. ఇప్పుడు ఆ డ్రగ్ ఈ డ్రగ్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి రిలీజ్ అయి ఉంటే, అంటే ఇవి పట్టుబడ్డ 2 కన్సైన్మెంట్లే. ఇవి కాకుండా పట్టుబడకుండా ఎన్ని వేల టన్నులు వచ్చి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి? ఈ పరిస్థితులని ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. తెలంగాణలో ప్రభుత్వం మారంగానే రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? తెలంగాణ భూభాగం మీద డ్రగ్స్ మాట వినపడటానికి వీల్లేదు, మీరు ఏ చర్యలైనా తీసుకోండి అని చెప్పి పోలీసులకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చాడా? ప్రెస్తో మాట్లాడకపోయినా పర్వాలేదు, అంటే మీడియాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆదేశాలు ఎవరన్నా రాసిస్తే సంతకం పెట్టి అది రిలీజ్ చేసినా చాలు ప్రెస్ నోట్ కింద. అది కూడా చేయలేదు. అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా ఈ మొత్తం అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా మీకు ఇంకొక విషయం ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన చాలా కీలకమైన వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయన వచ్చి చాలా కీలకమైన విషయాలప్పుడే ఆయన బయటకు వస్తాడు. ఏది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించిన విషయాల్లో కానీ, ఇప్పుడు ఈ డ్రగ్స్ పట్టుబడ్డ విషయంలో కానీ, ఈ డ్రగ్స్ పట్టుబడ్డ విషయంలో కూడా ఆయన వచ్చి చాలా క్లారిటీ ఇచ్చాడు. అంతా కూడా మొత్తం అంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు, అంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడంటే అధికారంలో నువ్వే కదా ఉన్నావు. మొత్తం దాదాపుగా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ నీ పేరోల్స్లోనే ఉన్నారు కదా. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు ఇంకా ఎవరైనా
చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్స్ కూడా తిరగలేరండి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటే. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదులో ఎన్ని పబ్బుల్లో గంజాయి ఇవన్నీ దొరికినాయో తెలుసా, నార్కటిక్స్ దొరికినాయో. ఎందుకు? గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్కి ఆదేశించింది కాబట్టి, ఇక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి. అసలు మొత్తం అంతా కూడా ఆ వ్యవస్థ, ఆ డ్రగ్ పెడ్లర్స్ వ్యవస్థ మొత్తం కూడా దాదాపుగా స్తంభించింది. ఇంకా రాష్ట్రంతో బార్డర్స్ నుంచి ఇంకా వస్తూనే ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ భూభాగంలోకి ఇంకా గంజాయి సప్లై అవుతూనే ఉంది. అందుకని ఇక్కడ పోలీసులు చాలా వేయి కళ్ళతో నిఘా వేసి చూస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏదో సన్ రైజ్ స్టేట్ అని ఏదో చాలా మాటలు చెప్పుకునేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు పరిస్థితి చూస్తే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి మా రాష్ట్రంలోకి వస్తాయేమో అని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు భయపడే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకా మరి అంతకన్నా సాడ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఇంకేది ఉండదు. అంటే ముఖ్యంగా చూస్తే ఈ రోజున మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి వచ్చి తెలుగుదేశం ప్రమేయం ఉంది, చంద్రబాబు నాయుడు చేయించాడు, లేదా నారా లోకేష్ చేయించాడు అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. మనం రఘురామకృష్ణరాజు గారి కేసు నుంచి రంగనాయకమ్మ గారు కావచ్చు, లేదంటే అచ్చెన్నాయుడు కావచ్చు, ఇలాగ అనేక మందిని చూసాం. ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా అరెస్టులు చేశారు, ఏం జరిగినాయి అనేటువంటిది. మరి ఇప్పుడు కళ్ళ ముందు మీకే అర్థమవుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మీరే చెప్తున్నారు, లోకేష్ గారు ఉన్నారని మీరే చెప్తున్నారు. ఆ ఎందుకు అరెస్ట్ చేయరు? ఆ చర్యలకు ఎందుకు వీళ్ళు ఆదేశాలు జారీ చేయరు? అది ఆ ఊరికే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పటమే తప్ప అక్కడ పరిస్థితి అంతా కూడా మొత్తం సిబిఐ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సిబిఐ వాళ్ళకి అర్థమైపోయింది. స్థానిక పోలీసులు కనీసం డాగ్ స్క్వాడ్ అడిగినా కూడా పంపించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితులన్నీ సిబిఐ మొత్తం అంతా కూడా వాళ్ళ దీంట్లో ఫైల్ చేసుకున్నారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇది అంత చిన్న సమస్య కాదు. ఇది ఇంత పెద్ద డ్రగ్ ఇచ్చేసిన సిబిఐ దగ్గర కూడా ఆగదు. సిబిఐ వాళ్ళు ఏదైనా పొరపాటు చేద్దామని వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా కానీ నార్కటిక్స్ బ్యూరో ఉంటుంది, వాళ్ళు ఊరుకోరు. ఈ మొత్తం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఊరుకోదు. ఇది అంత మామూలు విషయం కాదు. అందువల్ల ఈ అధికారులు ఎవరు కూడా వీళ్ళు కూడా తప్పు చేయలేరు, సిబిఐ ఆఫీసర్లు కూడా తప్పు చేయలేరు. ఇప్పుడు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఈ కన్సైన్మెంట్కి డబ్బులు కట్టాలి కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి కట్టారో చూపించాలి. ఇప్పుడు చూపించకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగుతుంది రంగంలోకి. సార్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఎంజీల్లోనే ఈ డ్రగ్స్ ఇవి చూస్తూ ఉంటాం. 1 mg 2 mg వచ్చి అది వేలల్లో ఉంటుంది. 25,000 కిలోలు తీసుకొచ్చారంటే దీనికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి? ఆ డబ్బా వేల కోట్లు కాదు, లక్షల కోట్లు ఖర్చు. ఇది ఇంకోటి ఏంటంటే ఇదేదో కందిపప్పు ఉప్పు చింతపండు కాదు, తీసుకొని వచ్చి తర్వాత వచ్చే నెల జీతం రాగానే ఇస్తానులే అని చెప్పడానికి. దీనికి క్యాష్ ముందర పే చేయాలి. అందుకని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నాకు తెలిసి ఇప్పుడు రంగంలో దిగుతుంది. సిబిఐ ప్రాథమిక విచారణ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఆధారంగా వాళ్ళు ఫస్ట్ రిపోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మనీ ట్రయల్ మొదలు పెడుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. నార్కాటిక్స్ బ్యూరో వాళ్ళు దీని అసలు మొత్తం డిగ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారో తెలుసా? బ్రెజిల్ దాకా వెళ్తారు. ఎక్కడైతే ఆ కంటైనర్ని ఫిల్ చేశారో అక్కడి వరకు నార్కటిక్స్ బ్యూరో వెళ్తుంది. ఆల్రెడీ ఇంటర్పోల్కి సమాచారం ఉంది కాబట్టి మొత్తం అన్ని దేశాల పోలీసుల వ్యవస్థలు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా మన నార్కటిక్స్ బ్యూరోకి సపోర్ట్గా ఉంటాయి. ఎందుకు అంటే డ్రగ్స్ని ఏ దేశము ఎంకరేజ్ చేయదు. ప్రతి దేశము కూడా ఈ డ్రగ్స్ తోటి భయపడుతూ ఉంటుంది, వాళ్ళ యువత పాడైపోతుందేమో. అందువల్ల ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినంత మాత్రాన, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లినంత మాత్రాన ఇది ముగిసిపోయే కేసు కాదు. ఇది ఆటోమేటిక్గా మొత్తం వెళ్తుంది, మనీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది, ఈ డబ్బులు ఎక్కడికి పంపించారు అనే దగ్గర నుంచి మొదలు పెడతారు. ఈ కథ ఇంతటితోటి ముగియలేదు, ఇది ఆరంభం మాత్రమే. అంటే జగన్ బ్రెజిల్ బంధం, డ్రగ్స్తో ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా మెల్లగా బయటకు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయండి, రావాలి. ఎందుకంటే ఇప్పుడు రాకపోతే దీన్ని వదిలేశారనుకోండి, ఇట్లాగే వదిలేశారు, ఏమవుతుంది? ఇంకో కన్సైన్మెంట్ వస్తుంది.
సరే ఇప్పటివరకు జరిగింది అదే కదా. 5 సంవత్సరాల్లో ఎంతైతే పట్టుబడిందని మనం మాట్లాడుతున్నామో, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పట్టుపడనిదెంత, ఎంత డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చాయన్నది. ఇప్పుడు మనం తీసుకుంటే కపుల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ తీసుకుందామండి. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే కూతవేట దూరంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది, తన భర్తతో తను ఉన్నప్పుడే. తాడేపల్లి ప్యాలెస్కి నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా ఉంటుందో. ఏమైంది? పోలీసులు ఏం చెప్పారు? రిపోర్ట్ ఏంటి? ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ఇదేంటి? ప్రైమరీ ఇదేంటి? వాళ్ళు అక్కడ దేవర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. ప్లస్ ఇంకో ఇష్యూ చెప్తాను మీకు. గుంటూరు దగ్గర అనుకుంటా, గుంటూరు జిల్లాలో ఒక రైల్వే స్టేషన్లో, రేపల్లి రైల్వే స్టేషన్లో ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగింది, రైట్? అక్కడ కూడా డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్సే ఉంది. నిన్నగాక మొన్న ఒక 10 రోజుల క్రితం నాకు తెలిసి ఒక కాలేజీలో విపరీతంగా కొట్టుకున్నారు పిల్లలు. అగైన్ దట్ వాజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. సో ఇలా నేను ఏమంటున్నా అంటే, ఎంత ఇవాళ మనం కనబడుతున్నది మాత్రమేనా అంటే అబ్సల్యూట్గా కాదు. మేము ఇన్ని రోజుల నుంచి నిజంగా కూడా ఎంత బాధపడుతూ, నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో, మీకు ఒకసారి నేను ఇఫ్ ఐ గో టు ది రికార్డ్ సతీష్ గారు, కంటిన్యూస్గా 2021 నుంచి ఆయన రెగ్యులర్గా దీని గురించి పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తలుపు తడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుని ఇవాళ రోజున అంధకారంలోకి తోసేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కువైపోయింది. రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అందరికీ ఎక్కడికక్కడ వీ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు కంప్లైంట్. ఇంత బాధ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను సతీష్ గారు. ఇవాళ రాష్ట్రం ఒక ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్లో ఉంది, రాష్ట్రం ఒక లాలెస్నెస్లో ఉంది, రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది. అవన్నీ కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని సెట్ రైట్ చేయగలమండి. వీ హ్యావ్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఒక పార్టీగా, ఒక కూటమిగా ఖచ్చితంగా రేపొద్దున మేము ప్రభుత్వంలోకి రాగానే కొంచెం ఇబ్బంది అయినా సరే ఫైనాన్షియల్గా మళ్ళీ రాష్ట్రాన్ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. కానీ గంజాయికి, మద్యానికి బానిసైపోయినటువంటి యువతని, మద్యం కూడా ఒక అందుకు మనం అటో ఇటో చేసి వీ కెన్ గెట్ దెమ్ బ్యాక్, కానీ గంజాయికి బానిసైపోయినటువంటి యువతని మళ్ళీ మనం గెటింగ్ దెమ్ బ్యాక్ టు నార్మల్ అనేటువంటిది నిజంగా అది ఒక హెర్క్యులైన్ టాస్క్. అది మేము చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేతులు జోడించి నమస్కరించి చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. యువత భవిత నాశనం అవుతోంది. గంజాయికి యువతని ఎడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక జనరేషన్ అంతా పాడైపోతుంది. ఆలోచించండి. అన్నీ బాగు చేయగలం, కానీ ఇది జరిగితే ఆ యువత యొక్క భవిష్యత్తుని మేము ఏ రకంగా మళ్ళీ వాళ్ళకి తీసుకురాగలం? 5 సంవత్సరాలకు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చాలా విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోయారు వాళ్ళ రోజున. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు రెగ్యులరైజ్ అంటే నార్మల్గా మారాలి అని అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రియలీ 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 టఫ్. ఇంత చెప్పినా సరే ఇంత ధనదాహం ఏంటో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నాకు అర్థం కాల. శాండ్ మీద తింటారు, ల్యాండ్ మీద తింటారు, లిక్కర్ మీద తింటారు, కానీ ఆఖరికి డ్రగ్స్ కూడానా? మీ ధనదాహానికి యువత ప్రాణాలతో ఇవాళ రోజు చెలగాటం ఆడుతున్నారు కదా. అది మా బాధ. ఎన్ని సందర్భాల్లో చెప్పాము. నిన్న అంత పెద్ద కన్సైన్మెంట్ పట్టుబడింది అన్న తర్వాత వి వర్ రియలీ వరీడ్. ఎందుకంటే ఇది కేవలం పట్టుబడింది అంటున్నారు. ఇట్లాంటి కంటైనర్స్ ఎన్నొచ్చాయో ఇప్పుడు ఈసీ పరిధిలోకి వచ్చింది కాబట్టి రాష్ట్రం, వాస్తవంగా చెప్తున్నాను సార్, ఇప్పుడు యూ హ్యావ్ అ కంట్రోల్. బట్ మొన్నటి వరకు నాకు ఒక చిన్న విషయం అర్థం కాదండి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటేనే వీళ్ళకి ఎక్కడ లేని ఇంటెలిజెన్స్ ఉండి వాళ్ళని అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట వాళ్ళని, ఆడపిల్లలను కూడా చూడకుండా తీసుకొచ్చేశారు కదా. మరి ఇంత పెద్ద ఇట్లాంటి కన్సైన్మెంట్స్ ఇన్నిసార్లు వస్తున్నాయి కదా, కనపడలేదా? వీళ్ళ నిఘా వ్యవస్థను మీరు ఇందాక అన్నారు కదా, ఏం చేసుకుంది? కళ్ళ గంతలు కట్టు కూర్చుందా, లేకపోతే గాడిదలు కాస్తున్నారు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆ మాట అనాలి కదా. అంటే ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్, కానీ డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న యువతకి సంబంధించినటువంటి అంశం కదా. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారే, ఒక తరాన్ని వాళ్ళ మీరు నాశనం చేసేసారే. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున దేశాన్నే కుదిపేస్తున్నటువంటి డ్రగ్స్ రాకెట్కి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుబడినటువంటి ఈ డ్రగ్స్కి, స్కామ్కి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వము ఒక
పూర్తి స్థాయిలో సిబిఐకి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ చేసేటువంటి పరిస్థితులు కూడా కల్పించాలి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈసీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది. లేదు అంటే మాత్రం ఇది దేశానికి ఒక పెద్ద పెను ప్రమాదంగా పరిణమించేటువంటి అంశంగా కూడా ఈ ఉదంతము, ఈ ఘటన అనేటువంటిది తయారు కాబోతోంది. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు కూడా అటు నార్కోటిక్స్ బ్యూరో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే దీన్ని మాత్రం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అసలు జరిగినటువంటి ఘటనని పక్కదారి పట్టించే దిశగా దీన్ని రాజకీయం చేస్తూ తద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి, మళ్ళీ ఓట్ల రాజకీయం చేయాలి అనేటువంటి ఒక నీచపు కుట్రలు ఏదైతే చేస్తుందో అది అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. మరి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాలకి అంటే ఇలాంటి నాయకులకి సరైనటువంటి గుణపాఠం కూడా నేర్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపటి డిబేట్లో మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.